Twin Cities Rainbow FM 101.9. Well people, yes, the time is up and हमारे साथ है हमारे स्पेशल गेस्ट और उनका नाम है वसंत जुर्रू. गुड मॉर्निंग, नमस्ते, हेलो. हाय, गुड मॉर्निंग एवरीबॉडी. हाय. హాయ్. तो आप अपने बारे में बताइए हमारे लिसनर्स को. నా పేరు వసంత్ జురు అండి. ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్. ఓకే. ఇన్ షార్ట్ దట్స్ అబౌట్ మీ. Okay, so you're going to be here with us and entertain our listeners along with me till 11 o'clock, right? Yes. Okay, so being a director, మీకు అంటే డైరెక్టర్ అంటే అన్ని షార్ప్ గా చూస్తూ ఉండాలి కాబట్టి మీకోసం మొగుడు సినిమా నుంచి చూస్తున్నా అనే పాట వేస్తాను. సో ఐ హోప్ యు లైక్ ఇట్. యా, ఐ డూ. वेल पीपल, वेलकम बैक टू द शो. नमस्ते, हेलो, आदाब. और हमारे साथ हैं वसंत जी. तो वसंत గారు మాకు చెప్పండి, అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే జరిగిందండి. నా 10th నేను సెంట్ ఆల్ఫోన్సస్ హై స్కూల్లో చేశాను. ఓకే. ఇంటర్ నారాయణ జూనియర్ కాలేజ్లో చేశాను. అండ్ నా ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ శ్రీనిధి కాలేజ్లో చేశాను. ఓకే. దాని తర్వాత నా క్యాంపస్లో ప్లేస్మెంట్ వచ్చి విప్రోలో వర్క్ చేశాను. ఒక 2.5 years వర్క్ చేశాను. దట్స్ రియల్లీ నైస్. సో 2.5 years వర్క్ చేశాక యూ వాంటెడ్ టు కమ్ టు దిస్ ఫీల్డ్, ఫిల్మ్ డైరెక్షన్. బిఫోర్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్ డైరెక్షన్, మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? మా నాన్నగారు డాక్టర్ జె చెన్నై గారు అండి. వారు తెలుగు యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. మా మదర్ సత్యవతి గారు హోమ్ మేకర్. మై సిస్టర్ చైతన్య, షీఈ్ మ్యారీడ్ అండ్ షీఈ్ ఇన్ స్టేట్స్ నౌ. Okay, oh that's really nice. So yeah, so we were talking about your film direction, you know, your choice to get into this field. So అసలు ఎలాగా మీకు ఉద్యోగం చేసిన తర్వాత మీకు ఎందుకు ఇటేపు రావాలనిపించింది? నేను విప్రోలో వేరియస్ స్టేట్స్లో వర్క్ చేశానండి. చెన్నై, బెంగళూరు, కొచ్చిన్. సో ఇంటికి దూరంగా ఉన్నాను. సో నాకు చాలా టైం దొరికింది ఆలోచించుకోవడానికి, ఇంకా ఇంట్రోస్పెక్షన్ కి చాలా టైం దొరికింది. ఆ టైంలో ఐ ఫౌండ్ దట్ ఐఎమ్ రియలీ బెటర్ ఆఫ్ దెన్ ఎ సాఫ్ట్వేర్ జాబ్. అంటే క్రియేటివిటీని మెల్లిమెల్లిగా, నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని, బట్ సాఫ్ట్వేర్ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా డల్ అయిపోయాను. సో ఆ ఇంట్రోస్పెక్షన్ లో నాకు అర్థమైంది ఏంటంటే ఐ కెన్ డూ లాట్ బెటర్ థింగ్స్. సో దట్ వాజ్ నాట్ ఫర్ యూ అన్నట్టు. yes మీకు తెలిసిందన్నమాట. yes. సో అప్పుడు నేను జాబ్ క్విట్ చేసి బయటకు వచ్చి 2 months టైం తీసుకున్నాను. ఆ టైంలో బాగా ఆలోచించిన తర్వాత, నాకు ఇంజనీరింగ్ టైంలో అయినా కానీ చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా చూడడం అలవాటు కాబట్టి ఐ థాట్ ఐ ట్రై ఇట్. ఫస్ట్ నేర్చుకుందాం, క్రాఫ్ట్ నేర్చుకుందాం అని అనుకున్నాను. క్రాఫ్ట్ నేర్చుకున్న తర్వాత నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నేను స్టోరీస్ రాయడం మొదలు పెట్టాను. సో మెల్లిగా ఐ స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. సో అలా. విత్ యువర్ ఓన్ కెమెరా? లేదండి, కెమెరా మేము హైర్ చేసుకుంటాం. ఓకే. సో అది కదా, అంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చిన వెంటనే ఒకసారి ఒక సినిమా తీసేద్దాం అని చెప్పి అనిపించినట్టు అలా ఏం లేకుండా యూ వెంటనే అంటే స్టెప్ బై స్టెప్ దీంట్లో వెళ్ళారు మీరు, ఫస్ట్ నేర్చుకొని? నేను ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఒక చిన్న స్టోరీ రాసుకున్నాను, 1000 రూపాయలు అని. అది నేను వెంటనే తీసేశాను. వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, ఎటువంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా ఫిల్మ్ మేకింగ్ లో చేసేసాను అనమాట. దాని తర్వాత ఒక కోర్సులో జాయిన్ అయ్యాను. సో ఇట్ హెల్ప్ మీ అలాట్. ఓకే, ఠీకే. మనం మిగతా విషయాన్ని తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ఐ విల్ జస్ట్ ప్లే a song for our listeners. సో ఈ పాట తర్వాత I'll continue talking to you. So coming up for you is Nadan Parinde, and this is a song which you wanted. So this is for the people who are listening to Namaste Hello Adab with me and Vasant Garu. So keep listening. जी दोस्तों, आप सुन रहे हैं ऑल इंडिया रेडियो ट्विन सिटीज रेनबो FM 101.9 रेनबो के साथ लाइफ रंगीन, और ये है नमस्ते हेलो आदाब, और हमारे साथ हैं वसंत जी. तो वसंत గారు, మీరు ఫిల్మ్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ పెరిగింది, దాని తర్వాత ఏమో మీరు ఒక కోర్స్ సిస్టమేటిక్ గా నేర్చుకొని అప్పుడు ఈ ఫీల్డ్కి వద్దాం అనుకున్నారు. సో కోర్స్ ఎంత అవసరం ఫిల్మ్ డైరెక్షన్ చేయాలంటే, ఒక సినిమా తీయాలంటే? ఒక సినిమా తీయాలంటే కోర్స్ అనేది అవసరం లేదండి. అయితే కోర్స్ చేయడం వల్ల మనకి కొన్ని విషయాలు తెలియడం జరుగుతుంది. సో దట్ వే లైఫ్ బికమ్స్ ఈజీ. అంటే యూనో బిఫోర్ హ్యాండ్ కొన్ని విషయాలు తెలియడం వల్ల టైం అనేది తక్కువ టైంలో మనము ఎక్కువ చేయొచ్చు. సినిమా తీసి ఆ ప్రొసీజర్ అంతా ఈజీ అయిపోతుందంటారు. ఎస్. ఓకే, దాట్స్ నైస్. సో ఇప్పుడు మీ కొత్త సినిమా గురించి చెప్తారా? గీతలు. అవునండి. సో నా సెకండ్ 1000 రూపాయలు ప్రాజెక్ట్ తర్వాత నేను చేసింది గీతలు అనే ఫిలిము. అది ఒక 24 minutes ఫిలిము. ఓకే. సో సబ్జెక్ట్ బేసికలీ హ్యూమన్ ఇంట్రెస్ట్ తో ఉన్న సబ్జెక్ట్ అండి. నేను ఏ గీతల గురించి అంటే మీరు దాని ఏంటంటున్నారు, అండ్ ఏ గీతల గురించి మీరు వర్ణిద్దాం అనుకున్నారు ఈ సినిమాలో?
అంటే గీతలు అంటే మనిషికి ఉండే రాతలు అండి. రాతలే ఆ గీతలుగా యూనో దట్ వే అలా కంపేర్ చేశాను. ఓకే సో స్టోరీ కూడా ఆ, బాగా రిలవెంట్ ఉంటుంది టైటిల్. ఓకే దాట్స్ నైస్. సో మనం ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఒక చిన్న పాట తర్వాత. సో మీకు పాత పాటలు ఇష్టమా? అవునండి. ఓకే సో మీకోసం ఒక పాట మేఘ సందేశం సినిమా నుంచి. సో ఈ పాట ఓన్లీ ఫర్ యూ అండ్ ఆర్ లిసనర్స్. సో ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. వెల్ ఫ్రెండ్స్, దాట్ వాస్ మేఘ సందేశ సినిమా నుంచి పాట ఆకులో ఆకునే అనే పాట. అండ్ వెల్కమ్ బ్యాక్ టు షో. నమస్తే, హలో, ఆదాబ్. సో వసంత్ గారు, మీరు చెప్తున్నారు మీ సినిమా గురించి, గీతలు సినిమా గురించి. సో అసలు ఫస్ట్ ఈ సినిమా ఎక్కడ స్క్రీనింగ్ జరిగింది? ఫిలిం కంప్లీట్ అయిన తర్వాత తెలుగు షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లో వేసామండి. ఓకే తర్వాత ప్రసాద్ ల్యాబ్స్ లో వేసాము. ఓకే. తర్వాత ఇఫీ గోవాలో కూడా అంటే స్క్రీనింగ్ ఇప్పుడు జరిగింది. ప్రసాద్ ల్యాబ్స్ లో వేయడానికి దానికి ఏమన్నా అంటే సెలెక్షన్ ఓన్లీ సమ్ ఫ్యూ మూవీస్ ఆర్ సెలెక్టెడ్, దాని తర్వాత మీ సినిమా సెలెక్ట్ అయ్యి ప్రసాద్ ల్యాబ్స్ లో వేసారా లేకపోతే? లేదండి, ప్రసాద్ ల్యాబ్స్ లో అయితే మేము ఒక ప్రైవేట్ షో కండక్ట్ చేసాము అందరి కోసము, ఫ్రెండ్స్ కోసము, అలాగే ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళ కోసము, Okay. అందరు కలిపి ఇన్వైట్ చేసి ఒక ప్రైవేట్ షో వేసాము. Oh, nice. బట్ మిగతా వాటికి అయితేనేమో లైక్ ఫిలిం ఫెస్టివల్స్ లో కొన్ని సెలెక్ట్ అయినవి ఉన్నాయి. Mhm. లైక్ లమాఖాన్ లో షార్ట్ ఫిల్మ్ విత్ ఈవినింగ్స్ అనే ఒక సిరీస్ లో సెలెక్ట్ చేశారు నా ఫిలిం. Oh, excellent. అండ్ ఇఫీ గోవాలో ఒక ప్రైవేట్ స్క్రీనింగ్ జరిగింది. Mhm. ఇప్పుడు మళ్ళీ ఫిలిం ఫెస్టివల్స్ కూడా వెళ్తుంది. ఓకే సో మొన్న జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో దాంట్లో మీ సినిమా కూడా స్క్రీన్ చేశారు. అవునండి. సో అసలు ఫస్ట్ టైం తెలుగు యూనివర్సిటీలో స్క్రీన్ చేసినప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెస్పాన్స్ ఎలా వచ్చింది? ఒకటండి, ఫిలిం అనేది హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ కావడం వల్ల చాలా మంది సబ్జెక్ట్ తో కనెక్ట్ అయ్యారు. Mhm. సో కొంతమంది నా దగ్గరకు వచ్చి, బాబు నువ్వు నా స్టోరీ తీసావు, ఇది నా స్టోరీ అని అన్నారు. దట్ వాస్ థ్రిల్లింగ్. ఓకే నైస్. దెన్ అలాగే చూసిన ప్రతి ఒక్కరు యు గేవ్ ఏ హోప్, మాకు చాలా నచ్చింది, కెమెరా వర్క్ చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది ఓకే అని మంచి రెస్పాన్స్ వచ్చింది ఓవరాల్ గా. సో అంటే నేను కూడా సినిమా కొంచెం సీన్స్ చూడడం జరిగింది. సో చాలా వరకు సినిమా అంతా నైట్ షూటింగ్ జరిగింది కదా. అవును. సో ఎలా అంటే హౌ డిఫికల్ట్ వాజ్ దాట్? అంటే లైటింగ్స్ అవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది కదా. నైట్ షూట్ నిజంగా చాలా చాలా కష్టపడ్డామండి. అంటే మొత్తం నా నక్లెస్ రోడ్ దగ్గర షూట్ చేసాము. నైట్ 11 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు మై గాడ్. ఇలా 2 nights అండ్ చేసాం. ఆల్సో సో సపోర్టివ్ అనుకోవాలి కదా. అవునండి, డెఫినెట్లీ దే వర్ రియలీ సపోర్టివ్ అండ్ ఆల్సో ది క్రూ. సో 2 nights చేసాము. సో పాపం వాళ్ళంతా నిద్ర ఆపుకొని ఫుల్ క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు యాక్ట్ చేశారు. ఇంకా యూనిట్ వాళ్ళు అందరూ కలిసి ఆ రోడ్ మీద చాలా కమోషన్ ఉంటుంది, వాటన్నిటిని తట్టుకొని పాపం చాలా కోఆపరేట్ చేసి ఫిలిం ని చాలా బాగా వచ్చేటట్టు హెల్ప్ చేశారు. ఓ దట్స్ రియలీ నైస్. సో మరి మన లిసనర్స్ ఇప్పుడు వింటున్న వాళ్ళు చూడాలంటే ఎలా చూడాలి? నేను ఫిలిం ఆన్లైన్ లో అప్లోడ్ చేశానండి. నా పేరుతో టైప్ చేసినా లేకపోతే టైటిల్ పేరుతో సర్చ్ చేసినా గానీ ఫిలిం దొరుకుతుంది. యూ కెన్ వాచ్ ఇట్. సో ఎదర్ జుర్రు గీతలు అని చెప్పినా మీ సినిమా వస్తుంది, ఆర్ ఎల్స్ గీతలు షార్ట్ ఫిల్మ్ బై వసంత్ జుర్రు అన్నా సరే సినిమా వస్తుంది అంటారు. అవునండి. సో లిసనర్స్, సో మీరు విన్నారు కదా, మీరు కూడా ఆన్లైన్ అంటే ఇంటర్నెట్ లో మీరు చూడొచ్చు ఈ సినిమాని. సో పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. గీతలు అని టైప్ చేసి వసంత్ జుర్రు అని చెప్పి టైప్ చేస్తే మీకు సినిమా చూడొచ్చు. అండ్ ఇట్స్ 24 minutes మూవీ. అవునండి. ఆల్ రైట్. సో మనం ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఒక చిన్న పాట తర్వాత. సో స్టే విత్ us. वेल दोस्तों, वेलकम बैक टू द शो. ये है वो शो जो है सबसे यूनिक, सबसे नायाब. ये है आदाब. नमस्ते, हेलो, आदाब. और हम हैं आपके अपने రేడియో జాకీ సునీత और मेरे साथ है వసంత్ జీ. సో వసంత్ గారు, మీరు షార్ట్ ఫిల్మ్స్ తీశారు, 2 షార్ట్ ఫిల్మ్స్ తీశారు ఇప్పటిదాకా. సో ఈ షార్ట్ ఫిల్మ్స్ తీయాలనేది అంటే ప్రతి సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ, ఫిల్మ్ డైరెక్షన్ చేయాలనుకున్న వాళ్ళందరూ షార్ట్ ఫిల్మ్స్ తీసే కమర్షియల్ మూవీ తీయాలా? అంటే ఆర్ షార్ట్ ఫిల్మ్స్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ కమర్షియల్ మూవీస్, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ యువర్ చాయిస్? అది ఇట్స్ పర్సనల్ చాయిస్ అండి. ఓకే. ఒకటి, అసలు షార్ట్ ఫిల్మ్ తీయకుండా డైరెక్ట్ ఒక ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేయొచ్చు, చాలా మంది చేశారు. కానీ ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. కొందరు సరదాగా తీస్తుంటారు, కొంతమంది ఏదైనా చెప్పాలనుకొని తీస్తుంటారు, ఇంకొంతమంది నా టాలెంట్ ఇది, నేను ఇది తీయగలను, ఇది చూసి నాకు అవకాశం ఇవ్వండి ఒక డైరెక్టర్ గా అని చెప్పడానికి తీస్తుంటారు. నా వరకు వస్తే ఐ హ్యాడ్ ఎ స్టోరీ అండ్ ఐ వాంటెడ్ టు నరేట్ ఇట్. సో దాని డ్యూరేషన్ ఇట్ హ్యాపెన్ టు బి 24 minutes. ఐ మీన్ ఆ బ్రాకెట్ లో పడింది కాబట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను. ఓకే నైస్. సో మరి మిగతా వాళ్ళందరూ కూడా సినిమా తీయాలంటే షార్ట్ ఫిల్మ్స్ తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా కమర్షియల్ మూవీస్ చేయొచ్చండి. మరి దానికి అప్రోచ్ అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీసాక that and you said that you want to prove to others that you are good in making movies. So ఎవరికి మీరు చూపించాలి? To whom are you supposed to
అదండి ఇప్పుడు షార్ట్ ఫిలిం ని యూస్ చేసుకొని ఒక ఫీచర్ ఫిలిం ఛాన్స్ కావాలనుకునే వాళ్ళు ఆ ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యి వాళ్ళ ఫిలిం చూపించి, సార్ నేను ఇలా చేయగలిగాను, నేను ఇలా హ్యాండిల్ చేస్తాను, ఓకే. ఇది నా టాలెంట్, సో మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను, సో నా దగ్గర ఒక ఫీచర్ ఫిల్మ్ సబ్జెక్ట్ ఉంది, మీరు నాకు ఆఫర్ ఇస్తారా ఓకే. అని అడిగినప్పుడు, సో దేర్ విల్ బి నో క్వశ్చన్స్. అంటే ఇట్స్ లైక్ యువర్ షోయింగ్ యువర్ పర్ఫార్మెన్స్, సో ఇట్స్ కైండ్ ఆఫ్ కాలింగ్ కార్డ్ లాంటిదే. ఓకే. చూసి ఓకే ఇతను ఇది చేయగలుగుతాడు, సో ఇతను నమ్మొచ్చు. సో అలా ఉపయోగపడుతుంది షార్ట్ ఫిలిం, డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ఓకే. సో మరి షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది అండ్ పెరిగిపోయింది. మీరు అన్నట్టు చూసేవాళ్ళు కూడా పెరిగారు, తీసేవాళ్ళు కూడా పెరిగారు. సో ఈ షార్ట్ ఫిల్మ్స్ కి ఈ మధ్య ఎందుకు ఇలాగా క్రేజ్ వచ్చింది? అంటే ఎంకరేజ్మెంట్ పెరిగిందండి, చాలా మందికి ధైర్యం వచ్చింది. అంటే ఇంతవరకు షార్ట్ ఫిల్మ్స్ తీయొచ్చా అనే డైలమాలో ఉన్న వాళ్ళు ఇంటర్నెట్ కమ్యూనికేషన్ ఇవన్నీ తోడవడంతో పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేయగలుగుతున్నారు, ఇంకా ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అందడంతో అందరూ ప్రాపర్ గా యాక్సెస్ ఉండడం వల్ల వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయగలుగుతున్నారు. సో తీసే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా ఎంటర్టైన్మెంట్ అనే దానికోసం ఒక టీవీ ఫిలిమ్స్ మీదనే డిపెండ్ కాకుండా ఇంటర్నెట్ మీద కూడా చూస్తున్నారు. సో యూట్యూబ్ లో అయినా కానీ వేరియస్ ఫోరమ్స్ లో వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ చూడడం అలా చేయడం వల్ల తీసే వాళ్ళ సంఖ్య పెరిగింది, చూసే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఓకే, దాట్స్ రియలీ నైస్. సో మనం కొంచెం అంటే షార్ట్ ఫిల్మ్స్ కొంచెం ఎక్స్పెరిమెంట్స్ గురించి మాట్లాడితే దేవ్ డి కూడా ఒక ఎక్స్పెరిమెంట్ మూవీ కదా. సో ఆ సినిమా నుంచి ఒక పాట విందాం అండ్ ఆఫ్టర్ దట్ విల్ కంటిన్యూ టాకింగ్ టు యూ. సో పీపుల్, సో వింటున్నారు కదా, ఐఎమ్ టాకింగ్ విత్ వసంత్ గారు. సో వీల్ బీ హియర్ till 11 o'clock. సో కీప్ లిస్నింగ్ టు నమస్తే హలో ఆదా. వెల్ దోస్తు, వెల్కమ్ బ్యాక్ టు ద షో నమస్తే హలో ఆదాబ్. అండ్ నేను మీ రేడియో జాకీ సునీత, నాతో పాటు ఉన్నారు వసంత్ గారు. వసంత్ గారు, మీకు ఫేవరెట్ మూవీ ఏమిటి అసలు? నాకు చాలా మూవీస్ ఇష్టం అండి. అందులో ఇన్ టు ది వైల్డ్ అనే ఫిలిం బాగా ఇష్టము. ఓకే. బికాజ్ ఇట్ హ్యాడ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ఆనందం అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంది అని ఒక చిన్న పాయింట్. ఇట్స్ యాక్చువల్లీ ట్రూ స్టోరీ. సో ఆ మూవీ చూసినప్పుడు నేను చాలా స్టన్ అయిపోయాను. అది నాకు చాలా రోజులు బిఫోర్ మీకు అసలు సినిమాలు తీయాలని ఇంట్రెస్ట్ పెరిగే ముందు చూసిన సినిమా. ఓకే. సో చాలా రోజులు నా మైండ్ లో అది ఉండిపోయింది ఫిలిం. సో అది ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందంటే లైఫ్ ని చూసే విధానమే పూర్తిగా మార్చేసింది. సో మూవీస్ కి చాలా పవర్ ఉందండి. చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు అందరు, కానీ మూవీస్ లో ఎమోషన్స్ ఉన్నాయి. సో ఈ మూవీలో ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ నన్ను బాగా ఆకర్షించాయి అన్నమాట. సో మరి అదర్ దాన్ అంటే ఐ హర్డ్ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ కల్చరల్ క్లబ్. సో దాని గురించి కొంచెం చెప్తారా? మేము ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ జరిగేవండి. బట్ దేర్ వాజ్ నో యాజ్ సచ్ ఒక కల్చరల్ బాడీ అంటూ ఏం లేకపోయింది. సో దెన్ నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఆర్ట్స్ క్లబ్ అని ఒకటి క్రియేట్ చేసాము. సో అప్పటి నుంచి వి బ్రాట్ ఎవ్రీవన్ అండర్ వన్ అంబ్రెలా అండ్ వి స్టార్టెడ్ డూయింగ్ కల్చరల్ యాక్టివిటీస్ ఇన్ ఆ కాలేజ్. సో అది ఇంకా ఉంది, ఇప్పటికీ అది ఉంది. ఎస్, అది ఇంకా ఉంది అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్. మా దానికంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్. గుడ్, దట్స్ రియలీ నైస్. సో మీ తర్వాత వచ్చిన నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళందరూ ఇంకా దాన్ని బాగా చూస్తున్నారు అన్నమాట. అవునండి. దట్స్ నైస్. సో అదర్ దన్ దట్ వాట్ ఎల్స్ డు యు డు? నేను ఐ రీడ్ ఎ లాట్. కాకపోతే బుక్స్ కంటే నేను వెబ్ రీడింగ్ ఎక్కువ చేస్తాను. ఇంటర్నెట్ లో ఆర్టికల్స్ అయినా కానీ ఏదైనా ఇన్సిడెంట్స్ అయినా కానీ బాగా చదువుతాను. అండ్ న్యూస్ పేపర్స్ రిలీజియస్ గా చదువుతాను. మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ 7 to 8 న్యూస్ పేపర్స్ ఖచ్చితంగా చదువుతాను. అండ్ దెన్ ఐ వాచ్ మూవీస్. మూవీస్ ఆర్ ఎ గ్రేట్ ప్లెజర్. సో నో మ్యాటర్ లాంగ్వేజ్ హ్యాస్ నో బార్, అంటే ఏ భాష అయినా సరే, ఏ భాష అయినా సరే. గుడ్. సో సర్వ భాష సమానత్వం అన్నమాట. అంతే. కొరియన్ మూవీ అయినా సరే, తెలుగు అయినా సరే. అదేనండి, ఇప్పుడు కొన్ని లాంగ్వేజెస్ మనకి ఫారిన్ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా గానీ మనకి స్టోరీ ఫాలో అవుతాం. ఎక్కడ ఎంతో కొంత కన్ఫ్యూజన్ ఉన్నా గానీ ఆ ఎమోషన్స్ తో కనెక్ట్ అయిపోతాం. ఒక్కసారి కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇట్స్ సూపర్. దట్స్ నైస్. ఓకే. సో మరి మీకు ఇష్టమైన జోనర్ ఆఫ్ మూవీ అంటే ఎలాంటి మూవీస్ మీకు ఇష్టం? నాకు అన్ని అంటే ఈ ఒక కేటగిరీలో మూవీస్ ఇష్టం అని ఏం లేదండి, అన్ని మూవీస్ ఇష్టము. కాకపోతే డ్రామా అని ఒక జానరా ఉంది. అది ఒక పెద్దది అనమాట, చాలా పెద్దది. అందులో ఎన్నో సబ్జెక్ట్స్ ఫిట్ ఇన్ అవుతాయి. సో అది కొంచెం ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. బట్ అదర్వైజ్ మూవీస్, నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇష్టం. చూసినప్పుడు నేను మూవీస్ నుంచే చాలా నేర్చుకున్నాను. లైఫ్ సంబంధించిన విషయాలైనా కానీ, ఎడ్యుకేషనల్ పరమైనా కానీ చాలా విషయాలు నేర్చుకున్నాను. సో
అన్ని జానరస్ ఇష్టం నాకు. గుడ్. మరి మీకు రాబోయే సినిమా మరి ఏ జానర్? ఓకే, ఆ విషయం చెప్పే ముందు మనం ఆ క్వశ్చన్ లోపల దూసుకుంటూ వెళ్లే ముందు దూకుడు సినిమా నుంచి ఒక పాట వినందాం. Okay. సో లిసనర్స్, యు ఆర్ లిస్నింగ్ టు నమస్తే హలో ఆదాబ్ విత్ మీ యువర్ రేడియో జాకీ సునీత. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం రాబోతున్న పాట టైటిల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ దూకుడు. Well, that was Nee Dookudu Gana sung by Shankar Mahadevan and composed by S.S. Taman. And welcome back to the show. ये है वो शो जो है सबसे यूनिक, सबसे नायाब. ये है ఆదాబ్, నమస్తే హలో ఆదాబ్. అండ్ వసంత్ గారు మాతో పాటు ఉన్నారు. ఒక సినిమా తీయాలంటే ఏం కావాలి? ఎవరైనా సినిమా తీయొచ్చండి, బట్ ఫస్ట్ కావాల్సిందంటే ఒక ఐడియా, ఒక మంచి ఐడియా, ఒక థాట్, ఒక మంచి థాట్. సో ఇది ఉంటే వీ కెన్ మేక్ ఏ మూవీ. సో అనుకోవచ్చు దాని తర్వాత థాట్ ఉంటే సరిపోతుందా, సినిమా తీయడం ఇంకా చాలా అవసరం అని. ఎస్, కానీ అంతా మిగతా వాళ్ళు చూసుకోవచ్చు. అంటే టెక్నిక్ అనేది మనము మెల్లిగా నేర్చుకోవచ్చు. ఆర్ ఇంకెవరైనా టెక్నిక్ తెలిసిన వాళ్ళని ఒక కో డైరెక్టర్ అలా పెట్టుకొని సినిమా తీయొచ్చు. కానీ మన దగ్గర థాట్ లేనప్పుడు, ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది తెలియనప్పుడు, ఒక మంచి స్టోరీ లేనప్పుడు ఎంత తెలిసినా వేస్టే. ఆ బేసిక్ స్టోరీ, ఆ ఫ్రేమ్ ఉంటే దాని లోపల అంటే మన మైండ్ లో మాత్రం ఆ స్టోరీ ప్లాట్ ఉండాలంటారు. ఎస్, ఏం చెప్పాలనుకుంటున్నామో క్లారిటీ ఆఫ్ థాట్ ఉండి, ఏం చూపించాలనుకుంటున్నాం అనే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే దట్ ఈస్ గుడ్ ఇనఫ్. ఓకే, మరి ఇప్పుడు ఫ్రెషర్స్ అండ్ పీపుల్ హు ఆర్ రా అండ్ సినిమా తీసే అంత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి సమ్ పర్మిషన్స్ ఏమైనా అవసరమైనా? లేదండి, మీ దగ్గర ఒక మంచి థాట్ ఉండి మీరు ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయగలిగితే చాలు, అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఓకే, అండ్ కెమెరామ్యాన్ అవన్నీ వేరియస్ డిపార్ట్మెంట్స్ గురించి బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుందండి. బట్ అగైన్ యాజ్ ఐ సెడ్, సినిమా తీసేవాడికి ఏం తీయాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే సరిపోతుంది. అప్పుడు మిగతా అంతా, ఇప్పుడు టెక్నిక్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని పెట్టుకొని కూడా సినిమా తీయొచ్చు. అండ్ ఈ క్రూ అంటారు కదా, హూ ఆల్ ఆర్ దేర్ ఇన్ ద క్రూ? క్రూలో సినిమాటోగ్రఫర్ ఉంటారండి, హీల్ బి హ్యాండ్లింగ్ కెమెరా. దెన్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తర్వాత మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెట్ కి రారు కదా షూటింగ్ అప్పుడు? అంటే వస్తారండి, ఇట్ డిపెండ్స్. డైరెక్టర్ కావాలి అనుకుంటే ఉంటారు. అంటే ఆ సెట్ లో జరిగే సీన్స్ అప్పటికప్పుడు అంత సింక్ లో ఉన్నాయా, అంటే ఏమైనా జగ్స్ ఉన్నాయా, ఇవన్నీ సో ఉంటే చాలా బాగుంటుంది. ఎడిటర్ యాక్చువల్లీ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి, ఇప్పుడు ఐ థింక్ టైం అయిపోతుంది. ఓకే అండి, అయితే వసంత్ గారు మీతో లాస్ట్ క్వశ్చన్ మళ్ళీ తర్వాత అడుగుతాను. సో ఆఫ్టర్ దిస్ సాంగ్. సో ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 10:50 అవుతుంది. సో వసంత్ జీ విల్ బి హియర్ విత్ అస్ టిల్ 11 o'clock. సో మీ అందరి కోసం ఇప్పుడు ఒక పాట, హిందీ నంబర్. So that was Ji Karda Gana from the movie Sing is King. And welcome back to the show. Namaste, hello, adab. Vasant garu, last but not the least, there are many listeners over here who are listening to you right now and they too want to make a movie. వాళ్ళు కూడా ఫిల్మ్ డైరెక్షన్ చేయాలనుకుంటారు, ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటారు. మరి వాళ్ళకి వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ యూ కుడ్ గివ్ దెమ్? ఒకటండి, నేను ఒకరికి అడ్వైస్ ఇచ్చేంత పెద్ద పొజిషన్ లో లేను. సో యు ఆర్ బీయింగ్ మోడెస్ట్? నో, బట్ నేను క్రాఫ్ట్ ఎంతో కొంత నేర్చుకున్నాను కాబట్టి నాకు నా ఐడియా ప్రకారం చెప్తాను. ఒక ఫిల్మ్ మేకర్ అవడం అనేది ఒక పెద్ద బాధ్యత, అది చాలా పెద్ద బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ అవ్వాలనుకునే వాళ్ళు బాగా చదవాలి, బాగా సినిమాలు చూడాలి, అండ్ మన నిత్య జీవితంలో జరుగుతున్నది బాగా అబ్జర్వ్ చేయగలగాలి. ఇవన్నీ క్వాలిటీస్ ఉంటే, ఇవన్నీ మనము ఓవర్ ది పీరియడ్ చేస్తే మన మైండ్ మెచ్యూర్ అయ్యి మన దగ్గర నుంచి కొంచెం మంచి సినిమాలు వస్తాయి. సో ఇప్పుడు ఇల్లుని చూసి ఇల్లాలని చూడండి అని అంటారు కదా, సినిమాని చూసి సినిమా తీసిన వాడిని చూస్తారు. ఎలాంటి సినిమా తీసాడనే దాన్ని బట్టి ఒక మనిషిని జడ్జ్ చేస్తారు. సో నేనేమంటే, ఒక ఫిల్మ్ మేకర్ అనే వాడికి వాడి మనసు చిన్నపిల్లాడిలా ఉండాలి. వాడు కావాల్సింది ఎట్టి పరిస్థితుల్లో కావాలి, సంపాదించాలి, సినిమా ఎలా తీయాలనుకుంటున్నారో అలా తీయగలగాలి. రెండోది, అతని మెదడు ఒక పెద్దవాడిలాగా ఉండాలి, అంటే ఆలోచనలు, అంటే ఒక మెచ్యూర్డ్ మైండ్. సో అప్పుడే ఒక మెచ్యూర్డ్ సినిమా తీయగలుగుతారు. ఈ క్వాలిటీస్ ఉంటే ఐఎమ్ ష్యూర్ ఎక్కడికో వెళ్ళిపోతారు. కాబట్టి ఇలా బాగా చదివి, బాగా అబ్జర్వ్ చేసి, బాగా సినిమాలు చూడడం వల్ల ఐ థింక్ ఎనీవన్ కెన్ బికమ్ ఎ ఫిల్మ్ మేకర్. టెక్నిక్ అనేది ఎస్ మనం నేర్చుకోవచ్చు. ఓవర్ది మనం ఒక్కసారి ఫీల్డ్ లో దిగిన తర్వాత, ఒక సినిమా చేసిన తర్వాతనే ఎంతో ఎక్స్పీరియన్స్ తో బెటర్ అండ్ బెటర్ టెక్నిక్స్ తో బెటర్ సినిమాలు చేయొచ్చు. బట్
అన్నిటికంటే ముఖ్యమైనది కంటెంట్. ఓకే, సో So- ఫస్ట్ అంటే ప్యాషన్ ఉండాలి అసలు. Passion సినిమాకి ఉండాలి. అనే ప్యాషన్ ఉండాలి, దాని తర్వాత మీరు చెప్పిన క్వాలిటీస్ ఉండాలి, Yes. దాని తర్వాత నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండాలి, ఎస్ నేర్చుకుని దాంతో సినిమాలు తీయాలి. ఎస్ That's really nice of you, Vasan Garu. Thanks a lot for coming all the way here. And it was really nice talking to you. Thanks a lot for sharing your experiences and all the information about film direction. And I just hope that మీరు ఇంకా సినిమాలు తీసి త్వరలో మీకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ మూవీ తీసే అవకాశం రావాలని కోరుకుంటూ థ్యాంక్స్ a lot for coming once again. Thank And you, it Andy. was a pleasure talking to you. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. All right, Vasan Garu. Well, दोस्तों, that was Vasan जी and it was really nice talking to him, है ना? तो हम आपसे अगले हफ्ते मिलेंगे, अगले हफ्ते अगले साल, यानी कमिंग ट्यूसडे. And this is me, your radio jockey Sunita Singh. Tata, bye bye from the show. नमस्ते, हेलो, आदाब. हंसते रहिए, खुश रहिए और हमेशा सुनते रहिए ऑल इंडिया रेडियो ट्विन सिटीज रेनबो FM 101.9 रेनबो के साथ लाइव रंगीन. Have a nice day.